ఆసియా కప్ 2025 కోసం భారత క్రికెట్ జట్టు ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. మరో వారం రోజుల్లో జట్టును ప్రకటించే అవకాశముండగా అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ ప్రక్రియలో నిమగ్నమైంది. అయితే టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జపాన్ పర్యటనకు వెళ్లినట్లు వెల్లడైన వార్తలు క్రికెట్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఈ పరిణామం ఆసియా కప్ లో అతను పాల్గొనే అవకాశంపై సందేహాలను లేవనెత్తింది. సూర్యకుమార్ యాదవ్ ఇటీవల హెర్నియా సర్జరీ చేయించుకున్నాడు. అతను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాస కార్యక్రమంలో భాగంగా ప్రాక్టీస్ ప్రారంభించాడు. తాజాగా సూర్య జపాన్కు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే సూర్య జపాన్కు వెళ్లడానికి గల కారణాన్ని స్పష్టం చేయలేదు. ఇది వ్యక్తిగత పనుల కోసమా లేక గాయానికి సంబంధించిన చికిత్స కోసమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ అనిశ్చితి సూర్య ఆసియా కప్ లో ఆడే అవకాశంపై అనుమానాలను మరింత బలపరిచింది. మరోవైపు ఇంగ్లాండ్ గడ్డపై అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తున్న శుభ్మన్ గిల్ కు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ ఊపందుకుంది. 3 ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ను నియమించాలని కొందరు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం జట్టు ఎంపికలో కెప్టెన్ మరియు హెడ్ కోచ్ తో చర్చించి సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. అయితే గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా నియామకమైన తర్వాత ఈ ప్రక్రియలో మార్పులు సంభవించాయి. రోహిత్ శర్మ అనంతరం సూర్యకుమార్ టీ20 కెప్టెన్సీ, శుభ్మన్ గిల్ టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటికీ గంభీర్ సూచనల ఆధారంగానే సెలెక్టర్లు జట్టును ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. సూర్యకుమార్ యాదవ్ గాయాల బెడదతో బాధపడుతుండగా అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించి ఆసియా కప్ కు జట్టును ప్రకటించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అతని జపాన్ పర్యటన భారత క్రికెట్ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. సూర్య ఆసియా కప్ కు అందుబాటులో ఉంటాడా లేదా అనేది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది.